పురాతన భారతీయ ఇతిహాసమైన రామాయణంపై కొన్ని ప్రశ్నలు మరియు సమాధానాలను ఇప్పుడు చూద్దాం. రామాయణం యొక్క పురాతన వెర్షన్ సంస్కృత భాషలో కూర్చబడింది మరియు వివిధ కాండాలు లేదా సర్గలుగా అమర్చబడిన దాదాపు 24,000 శ్లోకాలను కలిగి ఉంది. ఇది హిందూ మతంలో చాలా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఇది వాల్మీకి కవి సంస్కృతంలో రచించిన ఒక పురాతన భారతీయ ఇతిహాసం. ఇది రాముడు మరియు సీతాదేవి జననం మరియు ప్రయాణాన్ని వివరిస్తుంది. ఇది త్రేతాయుగం సంబంధాలను బోధించే విధుల చరిత్రను కూడా వర్ణిస్తుంది. సాంప్రదాయం ప్రకారం రామాయణాన్ని ఆది కావ్యమని కూడా పిలుస్తారు. ఇప్పుడు ప్రశ్నలను తెలుసుకుందాం. అసలు రామాయణాన్ని ఎవరు రచించారు? సాంప్రదాయ రామాయణాన్ని ఋషి వాల్మీకి సంస్కృతంలో రచించారు. లక్ష్మణుడు ఎవరి అవతారంగా పరిగణించబడ్డాడు? మనకు తెలిసినట్లుగా రాముడు విష్ణువు అవతారంగా మరియు లక్ష్మణుడు శేషనాగు అవతారంగా పరిగణించబడ్డాడు. గాయత్రి మంత్రానికి సంబంధించి కింది వాటిలో ఏ ప్రకటన నిజం? వాల్మీకి రామాయణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి. రామాయణంలోని ప్రతి 1000 శ్లోకాల తర్వాత వచ్చే మొదటి అక్షరం గాయత్రి మంత్రాన్ని ఏర్పరుస్తుంది. ఈ మంత్రం ఈ పవిత్ర ఇతిహాసం యొక్క సారాంశం. గాయత్రి మంత్రం మొదట ఋగ్వేదంలో ప్రస్తావించబడింది. వనవాస సమయంలో రాముడు, లక్ష్మణుడు మరియు సీతాదేవి నివసించిన అడవి పేరు ఏమిటి? దండకారణ్యంలో రాముడు, సీతాదేవి మరియు లక్ష్మణుడు తమ వనవాసం గడిపారు. రావణుడు కింది వారిలో ఎవరి భక్తుడు? రావణుడు ఒక రాక్షసుడు మరియు లంక రాజు. అతను శివుని భక్తుడు. శ్రీరాముడి తండ్రి పేరు ఏమిటి? దశరథుడు రాముని తండ్రి. ఆయన అయోధ్య రాజు మరియు కౌసల్య, సుమిత్ర, కైకేయి అని 3 భార్యలు ఉన్నారు. భావార్థ రామాయణం ఎవరు రచించారు? భావార్థ రామాయణాన్ని 16వ శతాబ్దంలో మరాఠీలో ఏక్నాథ్ రాశారు. కింది వాటిలో రామచరిత్ మానస్లోని భాగాలు ఏవి? రామచరిత మానస్లోని 7 భాగాలు బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, లంకాకాండ మరియు ఉత్తరకాండ. సీతాదేవి స్వయంవరంలో రాముడు ఆమెను వివాహం చేసుకోవడానికి ఉపయోగించిన విల్లు పేరు ఏమిటి? సీతను వివాహం చేసుకోవడానికి రాముడు స్వయంవరంలో శివుని విల్లును ఉపయోగించాడు. ఆ విల్లు పేరు పినాక. భారతదేశం వెలుపల ఉద్భవించిన రామాయణ సంస్కరణలు కింది వాటిలో ఏవి? ఎంపికలలో భారతదేశం వెలుపల ఉద్భవించిన దేశాలతో రామాయణ సంస్కరణలో ప్రస్తావించబడ్డాయి. ఇవి వివరణతో కూడిన ప్రాచీన భారతీయ ఇతిహాసం. రామాయణం ఆధారంగా కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు మరియు సమాధానాలు.